ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మన మధ్య ఉన్నది ధైర్యవంతుడు డానియేలు గారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలను పంచుకోవటం నాకు చాలా సంతోషం. డానియేలు గారు, మీరు బబిలోనులో రాజులతో పనులతో చాలా బిజీగా ఉన్నారు. అయినా ప్రతిరోజు దేవునికి సమయం ఇచ్చారు. అది ఎలా సాధ్యమైంది? అది సులభమైన విషయం, కాని నిబద్ధత కావాలి. రోజుకు 3 సార్లు నేను ప్రార్థించేవాడిని. రాజు పనులు ఉన్నా, పెద్ద పెద్ద బాధ్యతలలు ఉన్నా ప్రార్థనను వదిలిపెట్టలేదు. దేవునితో మాట్లాడటం నాకు శాంతి, జ్ఞానం, ధైర్యమిచ్చింది. కానీ మిమ్మల్ని ప్రార్థించనీయకుండా ఒక చట్టం చేశారు కదా? అవును, రాజు తప్ప మరెవరికి ప్రార్థించవద్దనిదని ఆజ్ఞ ఇచ్చారు. కాని నా హృదయం దేవుని కోసమే ఉంది. నేను నా గది తలుపులు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థించాను. సింహాలల గుహలో పడిన దేవునిని మరచిపోవడానికి నేనసహించలేను. మా ప్రేక్షకులకు మీరు ఏమీ చెప్పాలనుకుంటున్నారు? జీవితంలో ఎంత బిజీగా ఉన్నా దేవునికి సమయం ఇవ్వాలి. రోజుకు కొన్ని నిమిషాలు అయినా ఆయనతో మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, మీరు కూడా ఈ రోజు నుంచే ప్రార్థనతో మీ రోజు ప్రారంభించండి.